మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో చాలా విశేషించి మనకు శ్రావణ పౌర్ణమి అంటే శ్రావణ పౌర్ణమి రోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఎందుకు అంటే బ్రాహ్మణోత్తములంతా కూడా శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని ఉపాకర్మ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేసుకుంటారు. అంటే వేదాధ్యయనం చేసేటువంటి బ్రాహ్మణోత్తములంతా కూడా వారికి చాలా విలువైనటువంటిది యజ్ఞోపవీతం, యజ్ఞసూత్రం అంటారు కదా, అది జంజం అంటూ ఉంటారు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా జంజం అంటూ ఉంటారు. ఆ యజ్ఞోపవీతాన్ని ఈరోజు వారు మరల మార్చుకుంటారు. అంటే నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. అలాగే వపనాదులు చేసుకుంటారు. అంటే జుట్టంతా కూడా తీసేసి చక్కగా శ్రద్ధగా రెడీ అయ్యి ఒంటి మీద ఉండేటువంటి వస్త్రములన్నీ కూడా నూతన వస్త్రములను ధరించి చక్కగా వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళంతా కూడా గాయత్రి మంత్రోపాసన కార్యక్రమాన్ని చేస్తారు. అయితే ఈరోజు విశేషించి మనకు హయగ్రీవ స్వామి వారి యొక్క పుట్టినరోజు. హయగ్రీవ స్వామి వారు శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున ఉద్భవించడం జరిగింది. అటువంటి గొప్పనైనటువంటి హయగ్రీవ జయంతిని పురస్కరించుకొని స్వాములంతా కూడా ఉపాకర్మ అని యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడం, గాయత్రి ఉపాసన చేయడం, అలాగే దేవ ఋషి తర్పణాదులు చేయడం అనేటువంటిది మనకు లోకంలో జరుగుతూ ఉంటుంది. మరి మనమంతా ఏం చేయాలి అంటే ఈ రోజున మనమంతా కూడా హయగ్రీవ స్వామి వారిని ఆరాధించాలి. ఎవరైతే శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ స్వామి వారిని ఆరాధిస్తారో వారందరికీ కూడా సకల సర్వవిధ విద్యలన్నీ కూడా వారికి లభిస్తాయి. అయితే ఆ హయగ్రీవ స్వామి వారిని మనస్సులో స్మరిస్తూ ఈ శ్లోకాన్ని చదివినట్లయితే వాళ్ళకి అపారమైనటువంటి విద్యాబుద్ధులు అలాగే జ్ఞానం కూడా కలుగుతుంది. ఒకసారి ఆ శ్లోకాన్ని మేము ఉచ్చరిస్తాం. మీరంతా కూడా చక్కగా ఆ స్వామిని ప్రార్థన చేస్తూ ఆ శ్లోకాన్ని పఠించే అవకాశం మీ అందరు కూడా కలుగుతుంది. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సర్వవిద్యాస్వరూపాయ లక్ష్మీ సంశ్లిష్ట వక్షసే మధుపాసన లక్ష్యాయ హయగ్రీవాయ మంగళం. ఇలా ఆ హయగ్రీవ స్వామిని ప్రార్థించినట్లయితే మనకు సకల విధమైనటువంటి సర్వ విద్యలు కూడా లభిస్తాయి. సాక్షాత్తు బ్రహ్మదేవుడికి విద్యను ఇచ్చి సరస్వతి అమ్మవారికి విద్య యొక్క సౌభాగ్యాన్ని సంపదను అందించినటువంటి వారు హయగ్రీవ స్వామి. ఆయన ఆ స్వామివారిని మనం ప్రార్థించినట్లయితే మనకు సకల విద్యలు కూడా లభిస్తాయి. కనుక విద్యార్థులంతా కూడా జ్ఞానాన్ని పెంచుకోవాలనేటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజున హయగ్రీవ స్వామిని ప్రార్థన చేయండి. జై శ్రీమన్నారాయణ.